నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాక టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ రోజు చూసుకుంటే మాత్రమే మంచి అప్డేట్స్ వచ్చినాయి. ఏంటంటే టెక్నో నుంచి అన్నమాట. సో టెక్నో పోవా 7 5G సిరీస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అఫీషియల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 4th జూలై రోజున అఫీషియల్ సిరీస్ ఏవైతే లాంచ్ చేశారు. అంటే మల్టిపుల్ ఫోన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నో పోవా 7 5G సిరీస్ అనేసి అయితే మెన్షన్ అయితే చేసి స్పెసిఫిక్గా ఆబ్వియస్గా 2-3 ఫోన్స్ అయితే 2-3 మోడల్స్ అయితే ఎట్లయినా కంపల్సరీ తీసుకొస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్ప్లస్ నుంచి అన్నమాట. సో వన్ప్లస్ వాళ్ళదైతే మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఏంటంటే వన్ప్లస్ వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ సర్వీసెస్ నుంచి ఇక్కడ పికప్ సర్వీస్ అండ్ రిపేర్ సర్వీస్ ఏవైతే తీసుకొస్తున్నారు మనపై. సో డ్రాప్ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో చాలామందికి ఫోన్స్ ప్రాబ్లమ్ వస్తాయి, ఇట్లా మీ లొకేషన్కి వచ్చి తీసుకోపోయి మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడం ఏదైతే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకా త్వరలో రాబోయే రోజులలో కూడా అడిషనల్గా కొన్ని ప్రాంతాలకు కూడా పెంచుతున్నాం అనేసి అన్నారు. ఈ సర్వీస్ వల్ల కొంచెం ఏమంటారు బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అండ్ ఆల్సో చాలామంది టైప్ అయిన అంటారు అన్నమాట. సో ఎంతమందికి మనకి ప్రాబ్లమ్స్ వచ్చేటివి లైన్స్ అని అవన్నీ ఇవన్నీ దాన్ని సాల్వ్ చేయడానికి చేసేది ఒక మంచి ఇనిషియేటివ్ అయితే అనుకోవచ్చు నా ఒపీనియన్లో అయితే. నెక్స్ట్ చూసుకుంటే ముట్రో నుంచి ముట్రోలో వాళ్ళైతే వాళ్ళ కొత్త స్మార్ట్ ఫోన్ అవుతుందో లాంచ్ ఇంకా అనౌన్స్మెంట్స్ అయితే అయినాయి. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ టీజ్ అయింది అనేసి అయితే అంటారు. ఏంటంటే ముట్రోలో వాళ్ళ G96 స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇది స్పెసిఫికేషన్ చూస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 2 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ 6.67 ఇంచెస్ OLED డిస్ప్లేస్ 144Hz రిఫ్రెష్ రేట్ 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. 5500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి అనమాట. సో చూద్దాం అఫీషియల్గా మనకి లాంచ్ అయినాక సపరేట్గా డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను, వెయిట్ చేయండి. కమింగ్ టు హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే HDMI 2.2 అయితే ఫైనలైజ్ అయిపోయింది. ఇది 16K రెజల్యూషన్ 96 GB/s బ్యాండ్విడ్త్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ మ్యాండేటరీ అంటర్పై అల్ట్రా 96 కేబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది అనేసి అయితే. సో మీకు అల్ట్రా 96 అనేసి అయితే స్టిక్కర్ బాక్స్లో ఉండాల్సింది అనమాట. ఇది HDMI 2.2 కానీ ఇక్కడ కొన్ని బాక్సెస్ పీసెస్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. సో ఆ స్టిక్కర్ అయితే చూసుకోవాల్సి వస్తుంది. అదొకటి చిన్న అప్డేట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గిగాబైట్ నుంచి అన్నమాట. నిన్ననే అనుకుంటే నేను మన టెక్నిక్స్లో కూడా అప్డేట్ చేసాను. ఏంటంటే అది గ్రాఫిక్ కార్డు గురించి అప్పుడు వాళ్ళది NVIDIA వాళ్ళది RTX 5050 గ్రాఫిక్ కార్డు ఉంది కదా. సో అది రాకముందుకే NVIDIA వాళ్ళది కూడా కొన్ని బయటపడి ఏంటంటే లో ప్రొఫైల్ గ్రాఫిక్ కార్డు 3 ఫ్యాన్ మోడల్ అయితే తీసుకొచ్చి అన్నమాట గిగాబైట్ వాళ్ళు. ఆల్రెడీ 2 ఆప్షన్స్ అనేసి అంటారు. నార్మల్ వేరియంట్ 3 ఫ్యాన్ది అండ్ ఆల్సో లో ప్రొఫైల్ వేరియంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ పిక్చర్స్ ప్రకారం అయితే బయటపడ్డాయి. సో లో ప్రొఫైల్ వేరియంట్ ఏందన్నా అంటే లో ప్రొఫైల్ ఏంటంటే కొన్ని మినీ పీసెస్ కానీ చిన్న సైజులో ఉంటాయి కదా, వాళ్ళకి ఈ లో ప్రొఫైల్ వేరియంట్ అయితే చాలా బాగానే ఉంటుంది. కానీ కంపల్సరీ పవర్ కేబుల్ అయితే మెన్షన్ పెట్టాల్సిందే అన్నమాట. ఎక్స్ట్రా పవర్ కనెక్ట్ అయితే పెట్టాల్సిందే. సో లైక్ కాంపాక్ట్ మినీ కేసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ లో ప్రొఫైల్ మోడల్ బాగుంటుంది. సో నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో స్నైపర్ గోస్ట్ వారియర్ కాంట్రాక్ట్ 2 అంటే కిలోమీటర్ అంత పేరుంది. సో ఈ కిలోమీటర్ అంత పేరుకు కూడా ప్రైస్ కూడా తక్కువ, 200 రూపీసే గేమ్ ఉందన్నమాట. 2021లో వచ్చింది. ఇది స్నైపింగ్కి సంబంధించిన గేమ్స్ ఆడాలనుకుంటే ఇట్లా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. అండ్ దీనిలో బండిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నేనైతే బేస్ వేర్ తీసుకోమంటే 200 రూపీస్కి వస్తుంది. అండ్ కమింగ్ టు లైక్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే పెద్దగా అయితే ఏం అవసరం లేదు. మినిమం i5 7th జనరేషన్ AMD వాళ్ళ Ryzen 5 1600 8GB ర్యామ్ 20GB స్టోరేజ్ ఉండాలన్నమాట. గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే NVIDIA వాళ్ళ GeForce 970 AMD వాళ్ళ Radeon RX 580 గ్రాఫిక్ కార్డ్ ఉంటే గేమ్ నార్మల్గా రన్ అయిపోతుంది అన్నమాట. సో ఓవరాల్గా ట్రై చేయండి. మోస్ట్లీ i5 ప్రాసెసర్ 7th జనరేషన్ నుంచి అయితే స్పెసిఫికేషన్స్ కంపాటబుల్ ఉన్నాయి. మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్తో పాటు కూడా ఆడచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ నా టెక్ న్యూస్ హార్డ్వేర్కి సంబంధించిన గేమింగ్ సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. నచ్చింది మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఈ వీడియో కథగా చూసి వాళ్ళందరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.